ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఫిబ్రవరి 3వ తారీఖు సోమవారం. అయితే ఫ్రెండ్స్, ముందుగా ఐడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉంది అనేది చూసుకున్నట్లయితే మనకి శనివారం రోజు యూనియన్ బడ్జెట్ సందర్భంగా మార్కెట్ అయితే ఓపెన్ ఉంది. బట్ యూఎస్ మార్కెట్స్ ప్రీవియస్ డేటా ఏదైతే ఉందో అదే డేటా అనేది చూపిస్తూ ఉన్నాయి. ఇక ఇండియన్ ఇండిసెస్ అనేది మనం తీసుకున్నట్లయితే బడ్జెట్ రోజు అబ్జర్వ్ చేస్తే ఎనర్జీ, పియూసీ బ్యాంక్స్ టాప్ లూజర్స్ లిస్టులోకి వెళ్ళిపోయాయి. ఐటీ కూడా నెగిటివ్గా ఉంది. రియాలిటీ, ఎఫ్ఎంసీజీ మీడియాలో కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. ఇక గ్లోబల్గా మార్కెట్స్ అనేది చూడగానే అన్నీ కూడా నెగిటివ్గా ఉన్నాయి. ముఖ్యంగా చైనా A50 ఫ్యూచర్స్ టాప్ లూజర్స్ లిస్టులోకి వెళ్ళిపోయింది. యూరోప్ కానీ, జర్మన్, ఏషియా మార్కెట్, జపాన్, ఫ్రాన్స్, కోర్స్ ఏంటంటే యూఎస్కి సంబంధించిన 500 స్టాక్స్ అండ్ లండన్, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ హ్యూజ్ డ్రాప్ అయితే జరిగింది. సౌత్ కొరియా నెగిటివ్గా ఉంది అండ్ రష్యా నెగిటివ్గా కనిపిస్తుంది అండ్ హాంకాంగ్ కూడా నెగిటివ్గా ఉంది. యూఎస్కి సంబంధించిన విక్స్ అనేది 11% దాకా రైజ్ అయింది. మార్కెట్స్ వోల్టైల్గా ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉంది. సో అయితే ఫ్రెండ్స్, ఇక్కడ అన్నీ కూడా నెగిటివ్గా ఉండటానికి కారణాలు ఏంటంటే ట్రంప్ గారు ట్రేడ్ వార్ అనేది స్టార్ట్ చేశారు చైనా, మెక్సికో, కెనడాతో. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ సంబంధించిన కంపెనీస్ అనేది మనం పరిశీలించినట్లయితే ప్రీవియస్ డే ఇది సేమ్ అప్డేట్ అనమాట. అండ్ చెవ్రాన్, ఇంటెల్ అనేది టాప్ లూజర్స్ లిస్టులోకి వెళ్ళిపోయాయి. డౌ, అమెజాన్ ఏంటంటే స్లైట్ గ్రీన్లో క్లోజ్ అయింది. మొత్తం మీద డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ అనేది హీట్ అనేది ఫేస్ చేస్తూ ఉంది. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం తీసుకున్నట్లయితే నిన్నటి రోజున ఎటువంటి ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు. ఈరోజు మనకి సాయంత్రం 8:15 యూఎస్కి సంబంధించిన S&P గ్లోబల్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ PMI డేటా రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ఇదేంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఏ విధంగా ఉంది, ఇంక్రీజ్ అవుతుందా తగ్గుతుందా అనేది. సో ఇది నంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి, యూఎస్లో మ్యానుఫ్యాక్చరింగ్ స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి మనం సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవియస్గా 49.4 ఉండేది, ఈసారి పెరుగుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ నెంబర్ కంటే తక్కువ వస్తే నెగిటివ్గా కన్సిడర్ చేసుకుంటుంది మార్కెట్. అదేవిధంగా ISM వాళ్ళు ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన PMI డేటా అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ISM వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైసెస్ ఏ విధంగా ఉన్నాయనేది ఆ డేటా కూడా రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం తీసుకున్నట్లయితే నిన్నటి రోజున ఎటువంటి ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు. ఈరోజు ఉదయం 10:30 HSBC వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ డేటా అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే సింపుల్గా ఇండియా యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఇంక్రీజ్ అవుతుందా తగ్గుతుందా అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రీవియస్గా ఏంటంటే 56.4 ఉండేది 57.8కి పెరుగుతుందని చెప్పేసి నిపుణులు అంచనా వేయడం జరుగుతుంది. ఆ నెంబర్ కంటే తక్కువ వస్తే నెగిటివ్గా కన్సిడర్ చేసుకుంటాం, ఆ నెంబర్ కంటే ఎక్కువగా ఉంటే పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇక ట్రంప్ గారు ట్రేడ్ వార్ అనేది స్టార్ట్ చేశారు. ముఖ్యంగా ఏంటంటే కెనడా, మెక్సికో, చైనా మీద. అంటే వాళ్ళ దేశం నుంచి ఏవైతే వస్తువులు యూఎస్లోకి వెళుతున్నాయో అవి చాలా కాస్ట్లీ అవుతాయి అన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఇన్ఫ్లేషన్ అనేది రైజ్ అయ్యే అవకాశం ఉంది. సో మార్కెట్లో ఒక అన్సర్టనిటీ అనేది క్రియేట్ అవుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అందుకని మార్కెట్స్ గ్లోబల్గా నెగిటివ్గా అయితే కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని కంపెనీలు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఏదైతే వాచ్ లిస్ట్ ఉందో దాంట్లో మనం చూసుకున్నట్లయితే రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. TI ఇండియా, డివిస్ ల్యాబ్స్, HFCL, ABC క్యాపిటల్, పవర్ గ్రిడ్, టాటా కెమికల్స్. సో వీటిలో వోల్టాలిటీ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఎటువంటి స్టాక్ కూడా బ్యాన్ లిస్ట్లో అయితే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కనిపించట్లేదు. ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది అబ్జర్వ్ చేసినట్లయితే ట్రెంట్, M&M, మారుతి, ఏషియన్ పెయింట్ అండ్ టాప్ గెయినర్స్ లిస్ట్లో ఉండగా పవర్ గ్రిడ్, L&T, సిప్లా, BEL అలా చాలా కంపెనీలు అయితే నెగిటివ్గా అయితే క్లోజ్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక కొన్ని స్టాక్స్ అనేది మనం పరిశీలించినట్లయితే ఐడియా, లోధా, గోద్రేజ్ ఏసీపీ, ప్రెస్టేజ్, యునైటెడ్ స్పిరిట్స్ వీటిలో లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా SRF, అపోలో హాస్పిటల్స్, MRF, UPL, కొటాక్ బ్యాంక్లో షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది. TI ఇండియా, KIA, శ్రీసెమ్, IEX, ఆయిల్ ఇండియాలో ఏంటంటే షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుంది. పవర్ గ్రిడ్, పేటీఎం, ముతూట్ ఫిన్, IOC, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతుంది. ఇక టోటల్గా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏ విధంగా పొజిషన్స్ అనేది తీసుకున్నారు అనేది మనం ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం ఇంటర్ప్రిటేషన్ చేస్తే లాంగ్ సైడ్ 26% అండ్ షార్ట్ సైడ్ 45% కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ లాంగ్ వచ్చేసరికి 11%, సిగ్నిఫికెంట్ షార్ట్స్ వచ్చేసరికి 16% కనిపిస్తుంది. బ్రాడర్ పిక్చర్లో ఏంటంటే మార్కెట్ కిందకి వెళుతుంది అని చెప్పేసి చాలామంది పొజిషన్స్ తీసుకున్నట్టు ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఇక నిఫ్టీకి సంబంధించిన చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే దీంట్లో వాల్యూమ్స్ అయితే కొద్దిగా తక్కువ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. ఎనీహౌ నిన్నటి రోజున మనకి డోజీ ఫార్మేషన్ జరిగింది. ఓవరాల్గా ఏం అడ్వైజ్ చేస్తూ ఉందంటే లాంగ్ అన్వైండింగ్, అంటే ఎవరైతే లాంగ్ తీసుకున్నారో వాళ్ళు ఎగ్జిట్ అయిపోతున్నారని చెప్పేసి చెప్తుంది. ఇక్కడ నుంచి మార్కెట్ కొద్దిగా కిందకు వెళ్ళవచ్చు అని చెప్పేసి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈరోజు ఎటువంటి ఎక్స్పైరీ కూడా లేదు. ఇక పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలించినట్టయితే FIS ఇండెక్స్ ఫీచర్స్ అని షార్ట్ చేసినట్టు తెలుస్తుంది. స్టాక్ ఫీచర్స్లో బులిష్గా ఉన్నారు, స్టాక్స్లో బెరిష్గా ఉన్నారు. ప్రొప్రైటరీ పెద్దగా యాక్టివ్గా లేరు. క్లయింట్ అన్నింటిలో కూడా బులిష్గా ఉన్నారు. DAs అన్నింటిలో కూడా బులిష్గా ఉన్నారు. టోటల్గా మనం తీసుకున్నట్టయితే FIS
1327 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తుంది. డిఐఎస్ 824 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. డిఐఎస్ బై చేస్తున్నారు కానీ వాళ్ళ యొక్క నంబర్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయని చెప్పేసి మనకు కనిపిస్తుంది. సో అయితే ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ అయితే గ్యాప్ డౌన్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ గ్యాప్ డౌన్లో ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ సపోర్ట్స్ కంటే కూడా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అనేది మనం చూడటం బెటర్ ప్రస్తుతం సిచ్యువేషన్లో. సో ఫ్రెండ్స్, ప్రస్తుతానికి ఏంటంటే ఇది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అనమాట. మనకి 23,600 అనేది రెసిస్టెన్సు. సో ప్రాబబ్లీ 23,000 అనేది మనం వాచ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సిగ్నిఫికెంట్ రౌండ్ నెంబర్ ఉంది కాబట్టి నిఫ్టీలో. అండ్ సెన్సెక్స్లో కూడా ఏంటంటే మనం వాచ్ చేయాల్సింది అప్రాక్సిమేట్గా 76,541 సపోర్టు. రెసిస్టెన్స్ వచ్చేసరికి 77,793, రఫ్గా ఏంటంటే 77,800 అని చెప్పేసి చెప్పొచ్చు. బ్యాంక్ నిఫ్టీలో ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ విషయానికి వచ్చేసరికి 49,830, ఇంపార్టెంట్ సపోర్టు విషయానికి వచ్చేసరికి 48,544. ఇక ఇండియా విక్స్ అనేది మనం చూసుకున్నట్లయితే కూల్ ఆఫ్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయిపోయింది. అండ్ డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ మనం చూసుకున్నట్లయితే చూడండి, ప్రీవియస్గా ట్రంప్ గారు ట్రేడ్ వార్ స్టార్ట్ చేసిన రోజు నెగిటివ్గా ఉంది. ఈరోజు ఏమైందంటే సడన్గా గ్యాప్ డౌన్ జరిగిపోయింది అనమాట. ఓకే, ఫ్యూచర్స్ అయితే ప్రస్తుతం ట్రేడ్ అవుతున్నాయి. ఇంకా యూఎస్ మార్కెట్స్ సాయంత్రం ఓపెన్ అవుతాయి. ఓకే ఫైన్. ఇక డాలర్ ఇండెక్స్ అనే స్ట్రెంత్ అనేది స్ట్రాంగ్గా ఉంది. సో ప్రాబబ్లీ చైనా యువాన్ కానీ ఇండియన్ కరెన్సీస్ ప్రాబబ్లీ వీక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక నిఫ్టీలో మనం తీసుకున్నట్టయితే సిగ్నిఫికెంట్గా ఏంటంటే చూడండి, టెక్నికల్గా ప్రీవియస్గా ఒక స్వింగ్ నుంచి డ్రా చేసే 78.6 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా 78.6 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేస్తుంది. అయితే ఫ్రెండ్స్, టెక్నికల్గా ఏంటంటే ఒక స్ట్రాంగ్ కన్సోలిడేషన్ నుంచి మార్కెట్ అనేది బయటికి రావడం జరిగింది, మళ్ళీ బౌన్స్ అయింది. సో ప్రాబుల్ ఏంటంటే సమ్వే కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే కాషియస్గా జరిగే అవకాశం ఉంది, ఎందుకంటే బ్రాడర్ పిక్చర్లో ట్రెండ్ డౌన్ ఉంది కాబట్టి. అండ్ సెన్సెక్స్ కూడా సేమ్ సిచ్యువేషన్. ఆఫ్ కోర్స్ ఏంటంటే ప్రీవియస్గా స్వింగ్ లోని బ్రేక్ చేసి పైకి వెళ్ళింది. ఎనీహౌ మనం ఒకసారి ఈ యొక్క ఫిబొనాకీ అనేది డ్రా చేసామనుకోండి, నియర్ స్వింగ్ నుంచి ఎగ్జాక్ట్గా 78.6 లెవెల్స్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ బడ్జెట్కి ముందు రోజు మనం చూసుకున్నట్టయితే గిఫ్ట్ నిఫ్టీ అనేది ఇక్కడ క్లోజ్ అయిపోయింది. ఈరోజు ఏంటంటే అక్కడ నుంచి ఇక్కడికి అంటే గ్యాప్ డౌన్ హ్యూజ్గా జరిగినా కూడా మళ్ళీ కొద్దిగా కిందకు వెళ్ళిపోయింది. అంటే మార్కెట్ కొద్దిగా వీక్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మనం చూస్తున్న సమయానికి 240 పాయింట్లు నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది గిఫ్ట్ నిఫ్టీ అనేది. 23,390 దగ్గర అప్రాక్సిమేట్గా గిఫ్ట్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతూ ఉండగా, మన నిఫ్టీ ఫ్యూచరు 23,550 దగ్గర అప్రాక్సిమేట్గా క్లోజ్ అయింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 160 పాయింట్స్ నెగిటివ్గా అయితే కనిపిస్తూ ఉంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం ఒక స్ట్రాంగ్ గ్యాప్ డౌను ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఈరోజు కొన్ని స్టాక్స్ న్యూస్లో ఉన్నాయి. లుపిన్, హీరో మోటోకార్ప్, ఏషియన్ మోటార్స్, ఎంఓఎల్, నియోజన్ కెమికల్స్, ఆర్తి ఇండస్ట్రీస్, విఎస్టీ, టిల్లర్స్, వీటిల్లో ఏంటంటే మొమెంటం అనేది ఉండే అవకాశం ఉంది. ఈ యొక్క లింక్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. ఇక టెక్నికల్గా ఏం చెప్తుంది అనేది మనం చూస్తే, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్లో బై ఉంది, లోవర్ టైం ఫ్రేమ్స్లో కూడా బై అనేది అడ్వైస్ చేస్తుంది. నిఫ్టీ 50 విషయానికి వచ్చేసరికి బిగ్గర్ పిక్చర్లో కానీ లోవర్ టైం ఫ్రేమ్లో కానీ బై టు న్యూట్రల్ అనేది అడ్వైస్ చేస్తుంది. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో చూసుకున్నట్టయితే బడ్జెట్ అయిపోయిన తర్వాత మనకి మార్కెట్స్ అనేది వోల్టైల్గా ఉంటాయని చెప్పేసి అనుకున్నాం. బట్ యూఎస్లో ఏంటంటే ట్రేడ్ వార్ అనేది స్టార్ట్ చేసేసరికి మార్కెట్స్ అయితే అన్నీ కూడా ప్రాఫిట్ బుకింగ్లో ఉన్నాయి. సో ప్రాబబ్లీ మన మార్కెట్స్ కూడా ఆల్రెడీ బ్రాడర్ పిక్చర్లో వీక్గా ఉంది కాబట్టి అదే ట్రెండ్ అయితే కొనసాగే అవకాశం ఉంది. దీనికోసం ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర మనం ఏంటంటే షార్ట్ చేసే ప్రయత్నం చేస్తే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా సరే టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. హోప్ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. ధన్యవాదాలు.